వావ్! బైబిల్‌లోని ఈ మహత్తరమైన కథలో ఎన్నో మలుపులు, మెలికలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు తన ఉద్దేశాన్ని మొత్తం మానవజాతికి నెరవేర్చడం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన తన సమయానికి, తన విధానానికి అనుగుణంగా ఇది చేస్తాడు. యోసేపు జీవితాన్ని గురించి మనం ఇంకా తెలుసుకుంటూ ఉండగా, ఈ అద్భుతమైన కథలో ఒక కీలకమైన ఘట్టానికి చేరుకుంటున్నాం. ఆదికాండం 15లో దేవుడు యోసేపు తాత ముత్తాత అయిన అబ్రాహాముకు ఆయన సంతతిని విస్తరించి అనేక జనాలకు ఆశీర్వాదంగా మార్చుతానని చెప్పాడు. అలాగే ఆయన వారికి తమది కాని దేశంలో దాసులుగా ఉండాల్సి వస్తుందని, అక్కడ వారు దుర్వినియోగానికి గురవుతారని కూడా చెప్పాడు. ఫరో కల ఈ ప్రవచన వాక్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు తీసుకెళ్తుంది. ఆదికాండం 41లో ఫరో కలలు బయటపడుతుండగా దేవుని సమయం, పరిపాలన, విశ్వసనీయత అద్భుతంగా కలిసిపోతాయి. 2 సంవత్సరాల పాటు కారాగారంలో ఉన్న తర్వాత యోసేపు అకస్మాత్తుగా ఫరో కలలను వివరించేందుకు పిలవబడతారు. ఇది ఈజిప్టులోని అన్ని జ్ఞానులు, మాంత్రికులను ఆశ్చర్యపరిచిన పని. ఇది ఒక కీలకమైన క్షణం. ఇది కేవలం యోసేపు జీవితాన్ని మాత్రమే కాకుండా అనేక జాతుల భవిష్యత్తును కూడా మార్చబోతుంది. అయితే ఈ ఉన్నత స్థితికి చేరినప్పటికీ యోసేపు తన వినయాన్ని మరియు దేవుని పట్ల భక్తిని నిలబెట్టుకుంటాడు. ఫరో అతనిని కలల అర్థాన్ని చెప్పగలవా అని అడిగినప్పుడు యోసేపు స్పందిస్తూ, నేను చేయలేను, కానీ దేవుడు ఫరోకు కావాల్సిన సమాధానాన్ని ఇస్తాడు అని అంటాడు. మరొకసారి యోసేపు నిజమైన జ్ఞానం మరియు శక్తి మూలాన్ని ఇతరులకు చూపించడంలో తన అచంచలమైన నిబద్ధతను మనం చూస్తాము. యోసేపు కలల అర్థాన్ని వివరించేటప్పుడు రాబోయే సమృద్ధి మరియు కరువు సంవత్సరాలను, అలాగే దేవుని పరిపాలనా యోజన ఎలా అమలవుతుందో వెల్లడిస్తాడు. 7 సంవత్సరాల సమృద్ధి తరువాత వచ్చే 7 సంవత్సరాల కరువును తట్టుకునేందుకు అవసరమైన వనరులను అందిస్తాయి. కానీ అంతకంటే ఎక్కువగా అవి యోసేపును దేవుని సమృద్ధి మరియు రక్షణకు ఒక సాధనంగా నిలిపేలా చేస్తాయి. కేవలం ఈజిప్టుకు మాత్రమే కాకుండా అతని కుటుంబానికి మరియు ఇశ్రాయేలు భవిష్యత్తుకు కూడా. ఇది దేవుని సమయం ఎప్పుడూ పరిపూర్ణమే అని గుర్తు చేసే అద్భుతమైన సందేశం. ఆయన ఎప్పుడూ ఆలస్యమవడు, ఏ పరిస్థితిని అప్రతితంగా ఎదుర్కొనడు. ఎప్పుడూ మారుతున్న పరిస్థితులకు తరబడుతూ సరిపోల్చుకునే అవసరం ఆయనకు ఉండదు. యోసేపు ఈ క్షణం కోసం 2 దీర్ఘ సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. కానీ ఆ నిరీక్షణ వృధా కాలేదు. దేవుడు అతన్ని సిద్ధం చేస్తూ, అతని స్వభావాన్ని మెరుగుపరుస్తూ, తన యోజనలను సరైన సమయంలో నెరవేర్చేందుకు సంఘటనలను అమర్చుతున్నాడు. ఆ నియమిత సమయం వచ్చినప్పుడు ఆ ఉద్ధరణ అద్భుతంగా ఉంటుంది. ఒకే రోజులో యోసేపు ఖైదీ స్థితి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదుగుతాడు. కారాగారంలో నుంచి రాజభవనానికి. ఫరో యోసేపులో దేవుని ఆత్మను గుర్తించి అతనికి మొత్తం ఈజిప్టు దేశంపై అధికారాన్ని అప్పగించాడు. ఇది దేవుడు వినమ్రులను ఎలా ఉన్నత స్థితికి తీసుకెళ్లగలడో, అలాగే మన జీవితంలోని అత్యంత బాధాకరమైన అధ్యాయాలను కూడా తన మహిమ కోసం మరియు తన ప్రజల మేలు కోసం ఎలా ఉపయోగించగలడో చూపించే అద్భుతమైన దృశ్యం. దేవుని పరిపూర్ణ సమయాన్ని నిరీక్షించడం అనే ఈ అంశం మనకు ఎంతో ముఖ్యమైనది. ఈ సత్యం పవిత్ర గ్రంథమంతటా మరియు చర్చి చరిత్రంతటా ప్రతిధ్వనిస్తుంది. తరువాత బైబిల్లో మనం ప్రేరితుల కార్యముల గ్రంథంలో ప్రారంభ సంఘాన్ని చూస్తాము. వారుపై అంతస్తు గదిలో గుంపుగా చేరి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కోసం నిరీక్షిస్తున్నారు. 10 రోజుల పాటు వారు ప్రార్థిస్తూ నిరీక్షించారు. తరువాత ఏమి జరుగుతుందో తెలియకపోయినా యేసు చెప్పినట్లు యెరూషలేములో ఉండాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు పెంతెకోస్తు రోజున బలమైన గాలి ఊపిరి మరియు అగ్నిజ్వాలల రూపంలో సమాధానం వచ్చింది. పరిశుద్ధాత్మ శిష్యులపై అవతరించి వారికి ధైర్యంగా సువార్త ప్రకటించే శక్తిని ఇచ్చి సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘం యేసు సందేశాన్ని భూమి చివరల వరకు తీసుకెళ్లాల్సినది. ఆ రోజు ప్రధానంగా మాట్లాడిన వ్యక్తి ఎవరు?
అదే పేతురు యేసును 3 సార్లు తిరస్కరించిన శిష్యుడు. ఇప్పుడు అతను వేల మందికి యేసు పునరుద్ధానాన్ని ప్రకటించేందుకు నిలబడ్డాడు. శిష్యులు దేవుని కోసం నిరీక్షిస్తున్నారు. దేవుని సమయం నిష్క్రియంగా ఉండేది కాదు. అది విశ్వాసం మరియు విధేయతతో కూడిన క్రియాశీలమైన స్థితి. యోసేపు మరియు ప్రాథమిక సంఘం ద్వారా మనం చూస్తున్నట్లుగా నిరీక్షణ అనేది దేవుడు మన స్వభావాన్ని మెరుగుపరిచి భవిష్యత్తులో మనకు అప్పగించబోయే పనికి సిద్ధం చేసే సమయం. నిరీక్షణలోనే మనం ఆయనపై ఆధారపడటం, ఆయన పరిపాలనను నమ్మడం, ఆయన బలాన్ని ఆశ్రయించడం నేర్చుకుంటాం. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడ ఉన్నట్లు భావిస్తున్నారు? దేవుడు మీ తరఫున ఎప్పుడు ఎలా కార్యాచరణలోకి వస్తాడో తెలియని నిరీక్షణ సమయంలో ఉన్నారా? యోసేపును గుర్తుంచుకోండి. నమ్రతతో ముందుకు సాగుతూ దేవుడు మీ చేతుల్లో ఉంచిన దానికి విశ్వాసంగా ఉండండి. మీరు చూడలేకపోయినా ఆయన పని చేస్తున్నాడని నమ్మండి. మీ కథను సమృద్ధిగా తీర్చిదిద్దేలా ఆయన దారాలను అల్లుతున్నాడు. నిర్దిష్ట సమయం వచ్చినప్పుడు దేవుని పరిపాలన ప్రణాళిక మీ విశ్వాసపూర్వక విధేయతను కలుసుకునే సమయంలో ఆయన మీ కోసం సిద్ధం చేసిన కొత్త అధ్యాయంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉండండి. యోసేపులాగే మీరు అకస్మాత్తుగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. మీరు ఊహించని స్థాయిలో ప్రభావం చూపే స్థితిలో ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇది మీ మహిమ గురించి కాదు, ఆయన మహిమ గురించి. ఆయనది. ఇతరులను నిజమైన జ్ఞానం మరియు బలానికి దారి చూపించండి. మీ కన్ను మీకంటే గొప్ప కథను రాస్తున్న ఆయనపై నిలిపి ఉంచండి. మీ జీవితంలోని మలుపులు, తిరుగుబాట్లను ఎదుర్కొంటూ దంగా నిలిచిపోండి. అవును, మన దేవుడు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడని, ఎప్పుడూ సమయానికి ఉంటాడని, తన ఉద్దేశాలను నెరవేర్చడంలో నమ్మకస్తుడని సత్యాన్ని గట్టిగా పట్టుకోండి. మనమందరం ఆశతో ఆయన కోసం ఎదురుచూడగలుగుదాం. మనలను పిలిచినవాడు తాను ప్రారంభించిన మంచి పనిని పూర్తి చేయడానికి నమ్మకస్తుడని విశ్వసిద్దాం. మరియు యోసేపు వంటి జీవితం గలవారమే ఆయన పరిపూర్ణ కృపకు మరియు అచంచల ప్రేమకు సాక్ష్యంగా నిలవండి. ఆయన శాశ్వతంగా రాస్తున్న విమోచన మహాకథలో ఇతరులను కూడా చేర్చండి.